హలో అండి, ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి రెండవ రోజు సమర్పించే నైవేద్యం నిమ్మకాయ పులిహోర. ఈ పులిహోర ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. నేను ఇక్కడ 2 కప్పుల బియ్యాన్ని తీసుకున్నాను. దీన్ని వాటర్ వేసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత తిరిగి వాటర్ వేసుకొని గంజి వంపుకోవాలి. వాటర్ ఎక్కువగా వేసుకొని గంజి వంపుకోండి. ఈ విధంగా గంజి వంపుకోవడం వలన అన్నం పొడి పొడిగా వస్తుంది. లెమన్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. మీకు టైం ఉన్నట్లయితే బియ్యాన్ని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని ఆ తర్వాత అన్నం వండుకోండి. అన్నం ఉడికే లోపల స్టవ్ పైన బాండీ పెట్టుకొని 1 స్పూన్ మినప్పప్పు, 1 హాఫ్ స్పూన్ ఆవాలు, కొద్దిగా మెంతులు, 1 హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. మంటను బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నాన్ని బాగా పొడి పొడిగా ఉడికించుకోవాలి. గంజి వంపుకుంటే ఈ విధంగా పొడి పొడిగా వస్తుంది. ఈ అన్నం బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ని వేసుకోవాలి. ఈ పౌడర్ వల్ల నిమ్మకాయ పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మంచి సువాసన వస్తుంది. ఈ పౌడర్ మొత్తం రైస్కు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇందులోకి రుచికి తగిన ఉప్పు కూడా వేసుకొని కలుపుకోండి. అలాగే 2 పెద్ద నిమ్మకాయలను రసం తీసుకొని ఆ రసం వేసుకోవాలి. ఈ నిమ్మకాయ రసం మొత్తం అన్నానికి పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన బాండీ పెట్టుకొని ఆయిల్ కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, కొద్దిగా పల్లీలు వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. 1 హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిరపకాయలు తుంచుకుని వేసుకోండి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కొద్దిగా ఎక్కువగా వేసుకోండి. లెమన్ రైస్లో చాలా టేస్ట్ ఉంటుంది. అలాగే ఇందులోకి 1 హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపును రైస్లో కాకుండా ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. కలర్ బాగా వస్తుంది. ఇవి ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి కొద్దిగా ఇంగువను వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు బాగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలర్ మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం చల్లారి పెట్టుకున్న అన్నంలోకి ఈ పోపును వేసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలోకి కొద్దిగా అన్నం వేసుకొని కలుపుకోండి. ఆయిల్ ఉంటుంది కదా, అదంతా వచ్చేస్తుంది. ఈ పోపు మొత్తం అన్నానికి పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. మీకు ఇదే గిన్నెలో కలుపుకోవడానికి కష్టంగా ఉంటే ఒక వెడల్పాటి గిన్నెలో ఈ అన్నం మొత్తం వేసుకొని అందులోకి పోపు వేసుకొని కలుపుకోండి. కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. అంతేనండి, అమ్మవారికి రెండవ రోజు నైవేద్యంగా సమర్పించే నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.